గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను ఎప్పుడు రికార్డ్ చేస్తానో నాకే తెలియదు గైస్. నేను ప్రతి వీడియోలోని ఇదే సోది చెప్తున్నాను కదా, కానీ ఇదైతే నేను ఒక విషయం షేర్ చేద్దామని చెప్పాను గైస్. అండ్ మీలో ఎవరికి డైరీ మిల్క్ అంటే ఇష్టం కమెంట్ చేయండి గైస్. నాకైతే చాలా ఇష్టం, కానీ నాకు అది సరిగ్గా అన్ప్యాక్ చేయడం అనేది తెలీదు. సో చింపేటప్పుడు చాలా ఆతృతగా నేనే తెస్తా అంటాను, కానీ ఏదో ఒకలా స్పాయిల్ చేసేస్తాను గైస్. అండ్ ఆ కవర్స్ ఉంటాయి కదా డైరీ మిల్క్, అవన్నీ నాకు దాచుకునే అలవాటు ఉంది. సో నాలానే చాలామంది ఉంటారని నా ఒపీనియన్. అంటే నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అలానే చాక్లెట్ ర్యాపర్స్ అనేవి సేవ్ చేసి పెట్టుకుంటారనమాట బుక్స్లో. నావి ఇప్పటికి కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఇదైతే వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు గైస్. చాక్లెట్ మన గర్ల్స్కి చాలా పెద్ద గిఫ్ట్ కదా. అండ్ ఈ వీడియో అయితే నేను స్కూల్లో నుంచి రికార్డ్ చేశాను, ఎందుకంటే మార్నింగ్ అంతా చాలా సన్నీగా ఉంది ఎండగా, కానీ ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం వర్షం పడినట్టు అయిపోయింది. సో ఏంటంటే నేను చెప్తానన్న ఒక విషయం, నేను ఏసీ తీసుకున్నాను గైస్. అండ్ అది కూడా క్యాష్ ఏం కాదులేండి, నేను నార్మల్ ఈఎంఐస్లోనే తీసుకున్నాను. క్యాష్ అంటే మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అస్సలు అవ్వదు. సో ఈఎంఐలోనే తీసుకున్నాను గైస్. ఇది నేను తీసుకొని ఫిబ్రవరి 14th గైస్. వ్యాలంటైన్స్ డే ఆఫర్ అని చెప్పేసి ఏదో కొంచెం డిస్కౌంట్ ఉందని చెప్పి ఆ రోజు తీసేసుకున్నాం అనమాట. అండ్ ఇది మాకు డెలివరీ ఒక 10 days కాదు, ఫిబ్రవరి 28కి డెలివరీ చేయమని చెప్పాము మేము. సో 28th కల్లా డెలివరీ అయింది. అండ్ మార్చ్ 7th or 8th ఫిక్స్ చేసామన్నమాట. సో అది అంత జరిగిందనమాట ప్రాసెస్. ఈ ఏసీ అయితే మాకు 33,000 పడింది గైస్, కానీ ఇన్సూరెన్స్ ఇంకా ఈఎంఐ ఛార్జెస్ ఉంటాయి కదా, సో అదంతా కలిపి 40 అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. సో అదనమాట గైస్. ఏసీ తీసుకున్నాము లేదు, ఇంకా వెంటనే క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకా అది ఫిక్స్ చేసినా కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పోనీలేండి, ఏసీ తీసుకున్న ప్రతి ఒక్కరికి అదే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనుకుంటా. నేను చూసినంతటి వాటిలో గైస్ ప్రతి ఒక్కరు, అంటే ఎవరైతే ఏసీ తీసుకున్నామో అని చెప్తారో వాళ్ళు ఫిక్స్ చేసిన వెంటనే వర్షం వస్తుంది, అదేంటో. సో నాకు అది అర్థం కాదనమాట. సో మేము ఏసీ అనేది ఇంటికి డెలివరీ అయిపోయిన వెంటనే కొంచెం కుతూహలం ఉంటుంది కదా, అది ఆపుకోలేక అన్బాక్స్ చేస్తామన్నమాట. సో ఇది మా ఏసీ స్టోరీ. ఇదైతే స్కూల్లో ఇచ్చారు గైస్ ఆ స్నాక్స్. అంటే మా మేడం బర్త్డే అని చెప్పేసి కేక్ కట్ చేపిస్తే వాళ్ళు అవి ట్రీట్ ఇచ్చారు. అండ్ ఇంటికి వస్తున్నప్పుడు ఇవి కొన్ని క్లిప్స్ అనేవి వీడియో క్లిప్స్ తీసుకున్న, క్లైమేట్ అండ్ లొకేషన్ బాగుందని చెప్పేసి. ఇదైతే మా మేడం స్కూల్ పెట్టి 10 years అయిందంట. సో యాన్యువల్ డేకి శారీ గిఫ్ట్ చేశారు. సో బ్లౌజ్ నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. సో ఎలా ఉంది, బీట్స్ అవి నేనే కుట్టాను గైస్. ఎలా ఉంది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.